నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గైనకాలజీ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మంజుల ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్ శివాని. సో దీస్ డేస్ నౌ డేస్ ఇప్పుడు ఎక్కువ కామన్ గా కనిపించే గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? అయితే ఎప్పుడు కూడా మనకి అధిక రక్తస్రావం కానీ లేకపోతే అవ్వకపోవడం కానీ. సో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్. సెకండ్ వుడ్ బి ద వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్. నెక్స్ట్ కమ్స్ ద ప్రెగ్నెన్సీ ఇష్యూస్. అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రాబ్లమే, ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రాబ్లమే, డాక్టర్ని కలవాలి. అబార్షన్ అయినా ప్రాబ్లమే, అబార్షన్ అవ్వకూడదు అనుకుంటే కూడా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం వల్ల మెనోపాజ్ ఆల్సో హెస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. అంటే ఒక జీవితం తర్వాత అంటే 46 years తర్వాత మనకి మెనోపాజ్ వచ్చినప్పుడు మనం 70 years వరకు బతకాలి అన్నప్పుడు ఆ 30 ఏళ్ళు కూడా మెనోపాజే. కానీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఆ టైంలో బ్లీడింగ్ అయినా ఏ టైంలో బ్లీడింగ్ అయినా కూడా ఇట్ ఈస్ అ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. తక్కువ రక్తస్రావం అవుతే మనకు పీసీఓడి అనేది సమస్య ఎక్కువ అవ్వటం, అధిక రక్తస్రావం అయితే ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, పాలిప్స్ అవ్వచ్చు. ఆ టైంలో ఎక్కువ పెయిన్ ఉంటే మనకి ఎండోమెట్రియోసిస్ లాంటి వ్యాధి ఉండొచ్చు, లేక ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో మోస్ట్ కామన్ డిసీజ్ విత్ విచ్ ఉమెన్ కమ్స్ టు అ గైనకాలజిస్ట్ ఈస్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం అనేది మనం చాలా వింటూ ఉంటాం. సో ఇది మామూలే అంటారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే వస్తాయి, ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది అనుకుంటారా? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెస్ట్ అని చెప్తారు? ఇర్రెగ్యులారిటీ ఈజ్ నెవర్ ఏ నార్మ్. సో దాన్ని మనం నార్మల్గా తీసుకోకూడదు. అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అన్ని చెక్ చేయాలంటే అవసరం లేదు. ఎప్పుడైతే ఫస్ట్ టైం వస్తుందో మనం వదిలేసి నెక్స్ట్ 2-3 cycles చూసుకోవాలి. 3 cycles కన్నా ఎక్కువగా ఇర్రెగ్యులర్గా అంటే తక్కువగా రక్తస్రావం అవ్వటం, ఎక్కువ రోజుల తర్వాత బ్లీడింగ్ అవ్వటం, తక్కువ రోజుల్లోనే బ్లీడింగ్ అవ్వటం, ఆ టైంలో గడ్డలుగా ఎక్కువ అవ్వటం, ఇలాంటివి ఏమి జరిగినా కూడా, లేక పీరియడ్స్ ముందు అవ్వటం ఏం జరిగినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, మనకి ఇంట్లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు, తొందరగా పీరియడ్స్ రావడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఈ రోజుల్లో మనకి స్ట్రెస్ మూలంగా ఎక్కువ అవుతున్న వ్యాధి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీని మూలంగా మందులు వాడితేనే పీరియడ్స్ రావడం, లేక 2-3 నెలలకి కానీ ఒకసారి పీరియడ్ రాకుండా ఉండటం, అధిక ఊబకాయంతో అవ్వటం, అబ్నార్మల్ హెయిర్ రావటం, ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సో అది నార్మల్ అనుకోకుండా తప్పనిసరిగా డాక్టర్స్ వెళ్ళి సంప్రదిస్తే నార్మల్ అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ 2-3 cyclesలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ నార్మల్కి వస్తుంది. వెన్ ఐ సే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, చేంజ్ ఇన్ డయట్, డీస్ట్రెస్సింగ్ అండ్ ఆల్సో స్టాపింగ్ ద అడిక్షన్స్. ఓకే. సో డాక్టర్ గారు, వాట్స్ ద రీజన్ బిహైండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అని అడిగితే ఏం చెప్తారు? సో ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ని మేము డిస్మెనోరియా అంటాం. మెనోరియా అనగానే అంతా ఒకటే అనుకోకూడదు, టైప్స్ ఉంటాయి. ఫస్ట్ డే అంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజు పెయిన్ వచ్చి సాయంత్రం అయ్యేటప్పటికి లేక నెక్స్ట్ డేకి పెయిన్ తగ్గిపోతే దాన్ని మనము స్పాస్మాడిక్ డిస్మెనోరియా అంటాం. అంటే మనకి ఒక బెలూన్లో వాటర్ వేసేసి మౌత్ని కట్టేసి పైనుంచి మనం ప్రెస్ చేస్తే వాటర్ బయటకు వెళ్ళాలి అన్న ప్రెషర్ బిల్డ్ అవుతుంది కదా, అలాగే గర్భాశయం లోపల పొర షెడ్ అవ్వాలి అనుకున్నప్పుడు, మెన్స్ట్రల్ సైకిల్ రావాలి అన్నప్పుడు గర్భాశయ ముఖద్వారం ఎప్పుడైతే టైట్గా ఉంటుందో ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు వచ్చే పెయినే స్పాస్మాడిక్ డిస్మెనోరియా. సాయంత్రం కల్లా అది ఓపెన్ అయ్యి బ్లీడింగ్ అయినప్పుడు పెయిన్ తగ్గిపోతుంది. దీని గురించి యూజువల్గా మనం వరి అవ్వము, యాంటీ స్పాస్మాడిక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో భయపడకుండా ఆ మాత్రలు వాడాలి. ఎందుకని వాడాలి? అది వాడకపోతే రిట్రోగ్రేడ్లో మనకి బ్లీడింగ్ వెళ్ళి ఫ్యూచర్లో ఎండోమెట్రియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి అన్నమాట. కాబట్టి డాక్టర్ చెప్పినప్పుడు యాంటీ స్పాస్మాటిక్స్ వాడాలి. చాలా మందిలో ఇది ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుంది, పెళ్ళయ్యాక తగ్గుతుంది, పిల్లలు పుట్టాక తగ్గుతుంది, కొంతమందిలో మాత్రమే ఉంటుంది. కానీ ఇంకొక రకమైన పెయిన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కంజెస్టివ్ డిస్మెనోరియా. అంటే మన హైదరాబాద్ రోడ్లలాగా అన్ని కంజెషన్లో వెళ్ళిపోతాయి అనమాట, ట్రాఫిక్ వస్తే మనకు జామ్ అయినట్టుగా. సో అవి కొన్ని రకాల వ్యాధుల్లో మాత్రమే అది చూస్తాము. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, గర్భాశయంలో బినైన్ కణితలు ఏవైతే ఫైబ్రాయిడ్స్ అంటామో వాటి వల్ల కావచ్చు, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి అంటే గర్భాశయం లోపల పొర అక్కడ మాత్రమే ఉండకుండా బయట కూడా ఉండటం వల్ల ఇది మనకు రక్తం రావడం బయటకి అవ్వకుండా అక్కడ కంజెషన్ అవ్వటం, ఎడినోమయోసిస్ అనే వ్యాధి, పాలిప్, ఇలాంటి ఎడిషన్స్ ఈ 5-6 కండిషన్లో మాత్రమే ఇది ఉంటుంది. దీన్ని మనం పెథలాజికల్ డిస్మెనోరియా అంటాం. అప్పుడు తప్పనిసరిగా ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే పీరియడ్స్కి 4-5 రోజుల ముందు నుంచి రావటం, పీరియడ్స్ అంతా కూడా ఉండటం. అంటే ఆ పీరియడ్స్ అంటే భయపడిపోతారు జనాలు. సో అలాంటి పెయిన్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని వెళ్ళి సంప్రదించి కారణం కనుక్కుని, కారణం తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ. సో భయపడకుండా డాక్టర్ని సంప్రదించాలి, టైం వచ్చిందని అర్థం చేసుకోవాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు, ఆ పెయిన్ఫుల్ పీరియడ్స్ వచ్చినప్పుడు టాబ్లెట్
వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో దేస్ ఎ సేయింగ్ లేదా ఇది మిత్తో నాకు తెలీదు, లైక్ చెప్తూ ఉంటారు అలాంటి టాబ్లెట్స్ వేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవచ్చు లేదా పీరియడ్స్ టైంకి రాకపోవచ్చు. సో వాట్ డూ సే అబౌట్ దిస్? ఇదే నేను ఇందాక చెప్పాను శవాని, ఇది అపోహ మాత్రమే, కానీ మనం తీసుకునే మాత్రలు కూడా ఇంపార్టెంట్. మనం యూజువల్గా మనము NSAIDs అట్లాంటివి ఇవ్వము. ఏవైతే మన మూత్రపిండాల సంచి మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కొడతాయో అలాంటి మందులు వాడకూడదు. యాంటీ స్పాస్మాటిక్స్ మాత్రమే, ఇప్పుడు మెఫెనమిక్ కావచ్చు, అలా ఒక టైప్ ఆఫ్ NSAID ఆర్ క్లోటాన్ ఆర్ బుస్కోగాస్, ఇట్లా డిఫరెంట్వి ఉంటాయి. అంటే గర్భాశయ ముఖద్వారం టైట్గా ఉంటే అది లూజ్ అవ్వడానికి మాత్రం వాడకపోతే మనకి రక్తస్రావము బయటకు వెళ్ళకపోతే వేరే దారి చూసుకుంటుంది. గర్భాశయానికి రెండు పక్కల మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అవి ఓపెన్ ఉంటాయి. ఎందుకు ఓపెన్ ఉంటాయి? ఒక స్పర్మ్ వెళ్ళాలన్నా, ఒక ఎగ్ రావాలన్నా, ప్రెగ్నెన్సీ కోసం అని ఓపెన్ ఉంటాయి. అవి కనుక మనం యూజ్ అవ్వకపోతే ఈ రక్తస్రావం ఉల్టా వెళ్ళటం వల్ల అప్పుడు మాత్రమే ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి అండ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఎక్కువై ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అపోహను తొలగించి యాంటీస్పాస్మాటిక్స్ తప్పనిసరిగా వాడాలి, డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. అప్పుడు మాత్రమే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ PCOS అనేది కేసెస్ ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో, PCOD కూడా. సో దీనికి సంబంధించి ఒక డౌట్ కూడా ఉంది, PCOS లేదా PCOD ఉంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవచ్చు ఏమో అనేది ఒక డౌట్ ఉందన్నమాట. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఏ వ్యాధి అయినా ట్రీట్మెంట్ చేయకపోతే దానికి అవలక్షణాలు ఎక్కువ ఉంటాయి, అవి చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి అది ఉంది అని డినాయల్లో ఉండకుండా ఉంది అని యాక్సెప్ట్ చేసుకుని కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు రావాలి? సో ముందు మేము వాడము, మాకు ఇది లేదు ఇలాంటివి అనకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నా, అధికంగా మనకి 3 నెలలు 4 నెలలకు వచ్చి అధికంగా ఆగకుండా రక్తస్రావం అవుతున్నా, లేక అసలే రాకుండా మాత్రలు వాడుతుంటేనే అవుతున్నా, ఊబకాయం వచ్చినా, అబ్నార్మల్ హెయిర్ వచ్చినా, యాక్నే బాగా పులిపుల్లా ఇవన్నీ వచ్చే, యాక్నే అంటే మనం ఏమంటాం మొటిమలు లాంటివన్నీ వచ్చినా, ఇలాంటివి ఏమన్నా వచ్చినా వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఇది 14-15 ఏళ్ళకి కూడా రావచ్చు, ఏ ఏజ్కైనా రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎడ్రినార్కీ అంటాం, ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తిలో ప్రాబ్లం వచ్చి దాని తర్వాత అండాశయం మీద ఎఫెక్ట్ అవ్వటం వల్ల మనకి లోకల్గా HPO యాక్సిస్లో బ్రెయిన్ లెవెల్ నుంచి హార్మోన్స్ అవకతవకలు అవి, అలాగే లోకల్గా కూడా టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవటం జరుగుతుంది. దీనివల్ల ప్రీ డయాబెటిక్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఊబకాయం రావటం, టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఈ పింపుల్స్ రావటము, అబ్నార్మల్ హెయిర్ రావటం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ అవ్వదు, ఓవ్యులేషన్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో ఇప్పుడు ఇంత సాధారణం అయిపోయిందంటే ఎవ్రీ అదర్ చైల్డ్, ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ PCOD, ఓన్లీ 1 in 3 ఈజ్ హ్యావింగ్ PCOS. సో ఇంత కామన్ ఉన్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ కూడా కనుక్కున్నాం కదా. కాకపోతే మేము మందులు వాడము, ఎన్ని రోజులు వాడాలి అనుకోకుండా మందులు వాడి దాన్ని సప్రెస్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి శివాని, చెప్పుని ప్లేస్లో పెట్టాలి, నెత్తి మీద పెట్టుకుని తిరగం కదా మనం. అలాగే PCOSని ట్రీట్ చేసి దాని కింద లెవెల్లోనే ఉంచాలి. ఎప్పుడైతే మనం ట్రీట్ చేయమో అది మన నెత్తి మీద కూర్చుని అప్పుడే కాంప్లికేషన్స్ తెస్తుంది. సో ట్రీట్మెంట్ చేయించుకుని దాన్ని సప్రెస్ చేసుకుంటే ముందు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావు, అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, డైమండ్ విల్ ఓన్లీ కట్ ఏ డైమండ్. మనకి నైఫ్ తీసుకుని చాకు తీసుకుని డైమండ్ కట్ చేస్తానంటే కట్ అవ్వదు. సో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది నామ్ కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయాలంటే అవతల హార్మోన్ మాత్రమే వాడాలి. ఇది భయపడకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే వాడండి. ఓకే, సో డాక్టర్ గారు కొందరు అమ్మాయిలు ఎలా అంటే గైనిక్ని కలవాలంటే పెద్ద హెసిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు. దే వోంట్ ఈవెన్ మీట్ గైనిక్. ఎందుకు ఏమనుకుంటారు, వాట్ క్వశ్చన్స్ విల్ దే ఆస్క్ అని ఒక కొంచెం డౌట్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్పాలంటే? అంటే పాత రోజుల్లో ఏమన్నా అది ఉందేమో, కానీ ఈ రోజుల్లో టుడేస్ జనరేషన్, టుడేస్ గైనకాలజిస్ట్ ఆర్ నాట్ జడ్జ్మెంటల్. వీఆర్ నాట్ ప్రీచర్స్, వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ యూ. కానీ ఇద్దరు నీకు ట్రూ ఫ్రెండ్స్ ఉండాలి ఏ అమ్మాయి కన్నా. ఒకటి తన గైనకాలజిస్ట్, ఒకళ్ళు వాళ్ళ అమ్మ, మదర్. దే బోత్ ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. మాకు ఒక పేషెంట్ డాక్టర్ ప్రివిలేజ్ ఉంటుంది. వీఆర్ నెవర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ పర్టికులర్ పేషెంట్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్. సో అది నీకు సేఫ్. నెక్స్ట్ యువర్ మదర్ ఈజ్ సంబడి హూ ఇస్ యువర్ వెల్ విషర్. సో నీకు 10th క్లాస్కి వచ్చినప్పటి నుంచి, ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి టిల్ లైఫ్ యూ హ్యావ్ ఎ ట్రూ క్లోజ్ ఫ్రెండ్ హూ కెన్ లిసన్ టు యూ. ఏదన్నా సరే డాక్టర్కి కానీ లాయర్కి కానీ ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అంటారు. నువ్వు
ఎంతో ఓపెన్గా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఇట్ క్యాన్ బి సెక్షువల్ ఎడ్యుకేషన్ టు ద మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, టు ప్రెగ్నెన్సీ ఇష్యూస్, టు ఎనీథింగ్. ఎందుకంటే మనకి ఈ సీక్రెసీ బాండ్ ఉంటుంది. సో ఈ అపోహల నుంచి డాక్టర్ ఏమనుకుంటారో, మా మదర్కి కూడా డాక్టర్ తెలుసు, మా మదర్కి చెప్తారేమో, లేక ఇంకెవరికైనా చెప్తారేమో అనే అపోహల నుంచి బయటకు రండి. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది ఒక శాంక్టిటీకి సంబంధించిన విషయం. ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా మీ విషయం వేరే వాళ్ళకి చెప్పరు. కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అది నార్మ్ కాదేమో, అది అబ్నార్మల్ ఏమో, ఇది ఎలా చెప్తాము అనుకోకుండా ప్రతి గైనకాలజిస్ట్ని సంవత్సరానికి ఒకసారైనా ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా కలవండి. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు స్ట్రెస్ వల్ల లేదా బరువు ఆన్ అండ్ ఆఫ్గా తగ్గడం పెరగడం వల్ల ఇది పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ. ఒక యువతికి ఒక అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఆ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నప్పుడే ఈస్ట్రోజన్స్ అవన్నీ రెడీ అవుతాయి. మనకి శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాన్ని బట్టి మనకుండే ఈస్ట్రోజన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక వీకర్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మరీ జీరో అయితే కనుక, అంటే ఫీమేల్ అథ్లెటిక్ సిండ్రోమ్ అంటాం, వాళ్ళలో ఈస్ట్రోజన్ మరీ తగ్గిపోయి వాళ్ళకి ఎమెనోరియా ఉంటుంది. అసలు పీరియడ్స్ రాకుండా ఉండటము, బోన్స్ చాలా వీక్ అయిపోయి బోన్స్ విరగటము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకూడదు. అలాగే ఊబకాయంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి అధికంగా ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వటం వల్ల ఇంకా ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటం, తొందరగా ప్రొడ్యూస్ అయిపోవటం, పాలిప్స్ ప్రొడ్యూస్ రావటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ముందు గర్భాశయ క్యాన్సర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ అబ్నార్మల్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది అంటే మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. అంటే లావ్ అవటం వల్ల ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దెన్ యూ హ్యావ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఇంకా క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అబ్సల్యూట్గా మనకి నార్మల్గా మన బిఎంఐని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ మెయింటెనెన్స్లో లోపల ఉన్నప్పుడు మాత్రమే, శరీరంలో సరైన కొవ్వు పదార్థాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్మోన్ల అవకతవకలు అవ్వకుండా సరిగ్గా మెయింటైన్ అవుతాయి. ఓకే. సో డాక్టర్ గారు, జనరల్లీ గైనకలాజికల్ చెకప్స్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటే బెస్ట్ అంటారు? అండ్ చెకప్లో ఏం చేస్తారు జనరల్లీ? గైనకాలజిస్ట్ని ఏ ప్రాబ్లం లేకపోయినా సంవత్సరానికి ఒకసారి కలవాలి. మనము ఒక సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే ఇంకా ముందు నుంచి కలవటం బెటర్. లేకపోతే కనుక 21st years నుంచి మనం రెగ్యులర్ టెస్ట్లు చేస్తూ ఉంటాము. ఒక పాప్స్మియర్ అనే టెస్ట్, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన టెస్ట్ చేయటము, అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నేర్పిస్తాము. సో అంటే మీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీరే చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి, బ్రెస్ట్ టిష్యూ అనేది హార్మోన్ సెన్సిటివ్. అంటే ఎవ్రీ మంత్ తనకు వచ్చే హార్మోన్స్ని బట్టి ఆ టిష్యూ కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ డే ఆఫ్ ద సైకిల్ని టెస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే ఫ్లాట్ ఆఫ్ ద పామ్ నుంచి టెస్ట్ చేసుకోవాలి. అండ్ రౌండ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ నెలలో ఉన్న తేడా వచ్చింది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తన 30th birthday అప్పుడు డాక్టర్తో ఫస్ట్ టైం మనకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై డాక్టర్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి 40th birthday వరకు. 40th birthday నుంచి మ్యామోగ్రామ్ మొదలెట్టాలి. సో ఇలా కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా అల్ట్రాసౌండ్ పెల్విస్ ఒకటి తప్పనిసరిగా చేయిస్తూ ఉంటాము. సో ఈ అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే రొటీన్గా కూడా మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, అలాగే ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, పాప్స్మియర్, అండ్ ఇంకేమన్నా మనకి మెనోపాజ్ ఏజ్కి వచ్చినప్పుడు బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టెస్టులు చేస్తూ ఉంటాం. కానీ థైరాయిడ్ ఒకటి ఈ మధ్యకాలంలో ఎక్కువ అవటం వల్ల థైరాయిడ్ కూడా రెగ్యులర్గా ప్యానెల్లో జరగడం జరుగుతుంటుంది. అలాగే ప్రీ డయాబెటిక్ స్టేటస్, దాని ప్రకారం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రెగ్నెన్సీ అంటే దాని ప్రకారంగా మనం టెస్టులు చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, వజైనల్ డిశ్చార్జ్ అనేది చాలా పెద్ద టర్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మధ్య చాలా ప్యానిక్ కూడా అయిపోతున్నారు, ఎందుకు వజైనల్ డిశ్చార్జ్ అవుతుంది అనేది తెలియక. సో వజైనల్ డిశ్చార్జ్ అనేది కామన్ అంటారా, నార్మల్ అంటారా? ఫస్ట్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్, మన కళ్ళలోంచి నీళ్ళు ఎలా వస్తాయో, ముక్కులోంచి సిక్రిషన్స్ వస్తాయి, నోట్లోంచి సిక్రిషన్స్ వస్తాయి, ఇయర్ నుంచి వస్తాయి, మరి యూరిన్ వస్తుంది, మోషన్ వస్తుంది, మరి వెజైనల్ నుంచి సిక్రిషన్స్ ఎందుకు రావు? దట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినన్. దాంట్లో మనం ఏది అబ్నార్మల్, సంథింగ్ called physiological white discharge, there is something called pathological white discharge. Physiological అంటే నార్మల్గా అయ్యేది. అంటే ఎప్పుడైనా మనకి ఎక్కువ థాట్స్ వచ్చినా, సెక్షువల్ థాట్స్ వచ్చినా, లేక నార్మల్గా కూడా జస్ట్ బిఫోర్ పీరియడ్స్ కానీ, ఇన్ బిట్వీన్ ఎగ్ వైట్ లాగా మనకి అండాశయం నుంచి అండం విడుదలైనప్పుడు రావటం కానీ, ప్రెగ్నెన్సీలో రావటం కానీ, ఇవన్నీ కొంచెం ఎక్కువగా అవుతుంటుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఈజ్ నార్మల్, దట్స్ ఎ హెల్దీ సైన్. కానీ ఏది అబ్నార్మల్? ఏదైనా వైట్ డిశ్చార్జ్ విచ్ ఈస్ హ్యావింగ్ కర్డీ వైట్, కలర్ చేంజ్ ఫస్ట్, కర్డీ వైట్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, లేక రెడ్డిష్ కావచ్చు. సెకండ్, ద స్మెల్, ఫౌల్ స్మెల్లింగ్ అయినా కూడా, లేక ఇచ్చింగ్,
అంటే దురద వచ్చినా ఇలాంటివన్నీ ఇలా తేడా ఏమన్నా అనిపించినా అప్పుడు అది అబ్నార్మల్, అంటే సమ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు లెక్క. సో అప్పటి వరకు నార్మల్ వైట్ డిశ్చార్జ్ గురించి వరి అవ్వద్దు. చాలామంది నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుందండి, నాకు నడుము నొప్పి వస్తుంది, దాని మూలంగా నడుము నొప్పి వస్తుంది. దెర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సర్విక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, కరెక్టే. వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, కరెక్టే. ఆ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు అంటే ఇన్ఫెక్షస్ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు నడుము నొప్పి వస్తుంది, ఎందుకంటే దానికి నర్వ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్. బట్ నార్మల్గా వచ్చే వైట్ డిశ్చార్జ్కి నడుము నొప్పి రాదు. అప్పుడు నడుము నొప్పి ఉంటే యూజువల్గా అది బికాస్ ఆఫ్ యువర్ అబ్నార్మల్ పోస్చర్, అంటే ఇలా కూర్చున్నా ఇలా కూర్చోకుండా స్ట్రైట్గా అప్పుడు వస్తుంది అనమాట. సో వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కంగారు పడకుండా వెళ్ళి మనము డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయించుకుని నార్మల్ వైట్ డిశ్చార్జా లేక అబ్నార్మల్ వైట్ డిశ్చార్జా అని టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు వజైనాలో సెల్ఫ్ ప్రాసెసింగ్, సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి స్టిల్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? అండ్ వజైనాని క్లీన్ చేయడానికి చాలా ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. సో కెన్ వి యూజ్ దట్ థింగ్? అది ముందు మానేయాలి. ఇప్పుడే ఫస్ట్ సెంటెన్స్ వాట్ యూ టోల్డ్ శివాని, వజైనా సెల్ఫ్ క్లీనింగ్. సెల్ఫ్ క్లీనింగ్ దాన్ని ఊరికే కెలికి బయలు ముజేమార్ అనకూడదు. అంటే చక్కగా ఉన్న చర్మాన్ని ఇలా గోకి చర్మాన్ని ఓపెన్ చేసేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెజైనాలో pH అనేది కొంచెం, pH అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్, మనం స్కూల్లో చదువుతాం. సో యాసిడిక్ ఉంటుంది. యాసిడిక్ ఉండటం వల్ల దానికి ఉన్న pH వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. మనం కెలకడం వల్ల ఎక్కువ వాటర్, ఎక్కువ డూషెస్ చేయడం వల్ల అక్కడ pH మారి అప్పుడు మోర్ యాసిడిక్ అవుతేనేమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మోర్ ఆల్కలైన్ అయితేనేమో బ్యాక్టీరియల్ వెజైనోసిస్, ట్రైకోమోనియాసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కెలకకుండా ఏమి చేయకుండా బయట మాత్రమే మామూలుగా హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో pH మారుతుంది కాబట్టి ఆ టైంలో షుగర్ వచ్చినా, ఆ టైంలో అసిడిటీ ఎక్కువైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటిక్ స్టేటస్లో ఇంకా అసిడిటీ ఎక్కువయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇందాక మీరు హైజీన్ మెయింటైన్ చేయాలన్నారు కాబట్టి ఎలాంటి హైజీన్ ప్రాక్టీస్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? ఫస్ట్ అక్కడ ప్యూబిక్ హెయిర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా. ప్యూబిక్ హెయిర్ అనేది ఎప్పుడు మనం రేజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మోర్ యూ యూజ్ ద రేజర్, మనం వెరీ క్లోజ్ టు ద స్కిన్ని మనకు అవటం వల్ల ఫాలికల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూ కెన్ ఐదర్ గో ఫర్ మన లేజర్స్ ఆర్ యూ కెన్ గో ఫర్ ట్రిమ్మర్. నెవర్ డూ ఇట్ టూ క్లోజ్ టు థింగ్. సెకండ్ థింగ్ ఈస్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది అగైన్ pHని చేంజ్ చేస్తుంది, అప్పుడు మరీ ఆల్కలైన్ అవుతుంది. అలాగే బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ గ్రో అవడానికి అది చాలా ఈ మీడియం అనమాట, అది అగార్ లాగా గ్రోత్ మీడియం. సో ఆ టైంలో ఎవ్రీ 6 to 8 అవర్స్కి శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి. నా శానిటరీ నాప్కిన్ వచ్చేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఈస్ అ నో పాప్ మూమెంట్. వాట్ ఈస్ నో పాప్? నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్. సో ఆ టైంలో అక్కడ మనం ఇప్పుడంతా ఎక్కడ చూసిన ప్లాస్టిక్స్ గురించి, దాంతో వచ్చే నెగటివిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అది తెలిసి కూడా మనం ఎందుకు జెనైటల్ ఆర్గన్స్ దగ్గర, ప్రైవేట్స్ దగ్గర ప్లాస్టిక్స్ వాడతాం? ప్లాస్టిక్స్ వాడినప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ దగ్గర నుంచి ఎండోమెట్రియోసిస్, PCOS, ఫైబ్రాయిడ్స్ వస్తాయి. సో అవాయిడ్ చేయడానికి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్, పీరియడ్ ప్యాంటీస్, లేకపోతే కనుక మెన్స్ట్రల్ కప్స్ లాంటివి వాడటం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివంటి మెయింటైన్ చేసుకున్నప్పుడు మనం మెన్స్ట్రల్ హైజీన్ని మనం మెయింటైన్ చేసుకుంటున్నట్టుగా. ఫస్ట్ టాబు అవ్వకూడదు, దాని గురించి మాట్లాడటం గురించి మనం ఆగటం మానేయాలి. ఫ్రంట్ రూమ్ కాన్వర్సేషన్స్ చేసుకోవాలి. అది నార్మల్ అనేది తెలియాలి. ఏది నార్మల్ తెలియాలంటే గైనకాలజిస్ట్తో మాట్లాడాలి. మీ ఫ్రెండ్ని అడిగితే మీ ఫ్రెండ్కి మీకెంత తెలుసో అంతే తెలుస్తుంది. సో స్టాప్ డిస్కసింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ద మాస్టర్స్. సో టాక్ టు దెమ్ హూ నో ద బెస్ట్ అండ్ దెన్ లిసన్ టు దెమ్. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా చాలా వింటున్నాము. అండ్ ఈ టర్మ్ వచ్చిన తర్వాత మనం ప్యాప్స్మియర్ గురించి కూడా ఎక్కువగా వింటున్నాము. సో సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారు? ఎట్ లాస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. మన ఇండియా వరల్డ్లోనే ఫస్ట్ ఉండేది సర్వైకల్ క్యాన్సర్లో, హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండేది. ఇప్పుడు లక్కీగా సెకండ్ ప్లేస్కి వచ్చింది బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అండ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఒక క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది, ఇన్ఫెక్షన్తో వచ్చేది, అది సర్వైకల్ క్యాన్సర్. HPV ఇన్ఫెక్షన్ అనేది రికరెంట్గా రిపీటెడ్గా వచ్చినప్పుడు సర్వైకల్ క్యాన్సర్తో మనకి బాధపడతాం. సర్వైకల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండ్ పాలిప్స్ అండ్ వాట్స్, ఇవన్నీ కూడా HPVతో వస్తాయి. సో HPV ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ వచ్చినంత మాత్రం క్యాన్సర్ అవుతుందా? అవ్వదు. సో హై రిస్క్ HPV స్ట్రెయిన్స్ రికరెంట్గా వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది. సో హై రిస్క్ వాటికి వ్యాక్సిన్ ఉన్నది కాబట్టి 10 to 11 years, అప్పుడు 9 to 12 years మధ్యలో ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తే బెస్ట్. అయినా కూడా తర్వాత కూడా ఇవ్వచ్చు. కానీ ప్యాప్స్మియర్స్ అనేది ఏంటి? స్క్రీనింగ్ మెథడ్. మనకి వ్యాక్సిన్ అనేది
ప్రివెంటివ్ మెథడ్, పాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ మెథడ్ అంటే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా, లేక వేరే రకమైన ఇన్ఫెక్షన్ ఉందా, ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా అన్ని హార్మోనల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియటం జరుగుతుంటుంది. ఇవి ఎప్పుడెప్పుడు చేయాలి? 21 ఇయర్స్ నుంచి మొదలెట్టి 29 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 ఇయర్స్ సేమ్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే ముందు నుంచి చేసుకోవాలి. 30 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు మనం హెచ్పివి టెస్టింగ్ మొదలెడతాం. ఉట్టి హెచ్పివి టెస్టింగ్ చేస్తున్నామంటే ఎవ్రీ 5 ఇయర్స్ చేయొచ్చు, లేకపోతే కో టెస్టింగ్ పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి ఎవ్రీ 5 ఇయర్స్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఓన్లీ పాప్స్మియర్ ఎవ్రీ 3 ఇయర్స్ చేసుకుంటూ ఉంటాం. 65 ఇయర్స్ తర్వాత యూజువల్గా మానేస్తాం, బట్ ఎవ్రీబడి చాయిస్. కానీ మన క్యాన్సర్ సర్విక్స్ అనేది 2 పీక్స్ చూస్తాం. వి సీ ఇన్ ద యంగ్ పేషెంట్స్ అరౌండ్ 20 to 30s అండ్ అగైన్ వి సీ ఇన్ 60s. సో అందుకని ప్రతి యువతి పాప్స్మియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ భయపడతారు, అమ్మో లోపలికి వెళ్ళి చూస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అక్కడి నుంచే కదా మనకి బేబీ వస్తుంది, అప్పుడు లేని భయం మనకి పాప్స్మియర్ తీసుకోవడం వల్ల ఎందుకు రావాలి? ఆ డాక్టరే మీకు డెలివరీ చేస్తున్నారు, ఆ డాక్టరే మీ సర్వీక్స్ చూస్తున్నారు. సో భయపడటం మానేసి ఎవ్రీ 3 ఇయర్స్ వెళ్ళి పాప్స్మియర్ చేసుకుంటే, ఇప్పుడు ఇంకా మనకి ఇండియాలో 2.9% మాత్రమే పాప్స్మియర్స్ చేయించుకుంటున్నారు, ఎక్కడా కూడా మనకి ఎక్కువ అవ్వట్లేదు. వ్యాక్సిన్ తీసుకుంటూ అలాగే పాప్స్మియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి మన అందరం ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల ముందు క్యాన్సర్ వచ్చే 10 ఏళ్ల ముందే మనం దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు, నివారించవచ్చు. ఓకే, సో ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు కాబట్టి డెఫినెట్లీ అది మనం చిన్నప్పటి నుంచి అందరూ చెప్తున్నారు, కానీ మనం పాటించాం. ప్రివెన్షన్ కరెక్ట్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మెనోపాజ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ మెనోపాజ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ థింగ్ మన అందరికి తెలిసి మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోతాయి అనేసి. ముట్లు ఆగిపోవటాన్ని మనం ఒక సబ్జెక్టివ్గా తీసుకుంటే, ముట్లు ఆగిపోవటాన్ని ఒక సంవత్సరం వరకు ఆగితే దాన్ని మనం మెనోపాజ్ అంటాం. కానీ అదే ఆబ్జెక్టివ్గా తీసుకుంటే అండాశయాల నుంచి ఎప్పుడైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవో దాన్ని మనం మెనోపాజ్ అంటాము. సో ముందు నుంచి ఏం జరుగుతుంది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం జరుగుతుంది. అలాగే మనకి వెజైనా దగ్గర నుంచి డ్రైనెస్ మొదలవుతుంది. సో సెక్షువల్ ఇన్కంపాటబిలిటీ, కొంచెం డ్రైనెస్తో డిస్పెరూనియా రావటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా ఊరికే రావటము, యూరెత్రా షార్ట్గా అయిపోవటము, అలాగే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా చెమటలు రావటము, వేడి గాల్పులు రావటము, అలాగే మనకి ఈ సైకలాజికల్ డిజార్డర్స్, డిప్రెషన్స్ కావచ్చు, లేక ఇరిటబిలిటీ కావచ్చు, ఊరికే ఆత్మన్యూనతా భావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. తర్వాత ముట్లు ఆగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇవే బాధిస్తూ ఉంటాయి. లేట్గా బోన్స్ అన్నీ వీక్ అవ్వడం వల్ల బోన్స్ విరగటము, మన హార్ట్ హెల్త్ కూడా వీక్ అయిపోతుంది, బ్రెయిన్ మెమరీ కూడా బ్రెయిన్ ఫాగ్లోకి వెళ్తూ ఉంటుంది, అలాగే బ్రెయిన్ స్ట్రోక్లు కూడా కావచ్చు. మనం ఒక 30 ఏళ్ళు మెనోపాజ్లో ఉన్నప్పుడు వీటిని మనం నివారించవచ్చు. మెనోపాజ్ భరించాల్సిన అవసరం లేదు. ఉమెన్ అవుట్ దేర్, వీఆర్ నాట్ బార్న్ టు సఫర్. అది పెయిన్ కావచ్చు, ఇరెగ్యులర్ సైకిల్స్ కావచ్చు, మనం అధిక రక్తస్రావం పీరియడ్స్ ముందు అవుతే అది నార్మలే కదా. ఎనీమియా లెవెల్కి వచ్చేసి ఎనీమియాతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ ఫెయిల్యూర్తో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బోన్ వీక్ అయిపోయి పెరిమెనోపాజ్లో చెస్ట్ పెయిన్ అనుకుని ఆ చెస్ట్ పెయిన్తో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్ట్లు అయ్యి తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వాళ్ళకున్నారు. మసిల్ వీక్నెస్ వస్తుంది, బోన్ పెయిన్స్ వస్తాయి, మన కాఫ్ మసిల్ పెయిన్స్ వస్తాయి, ఇవన్నీ మెనోపాజే. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అది మెనోపాజ్ ఏమో చూసుకుని దానికి కావాల్సిన సప్లిమెంట్స్ కావచ్చు, రిప్లేస్మెంట్స్ కావచ్చు తీసుకుని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి యువతి జన్మ హక్కు. సో మీరు అర్థం చేసుకుని వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవండి. ఓకే డాక్టర్ గారు, గైనకాలజీ ప్రాబ్లమ్స్ గురించి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, ప్లెజర్ బీయింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.